అమెరికా మాజీ సిఐఏ అధికారి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయటం జరిగింది. ఇది కూడా ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి ప్రస్తావించడం జరిగింది. 1980లో పాకిస్తాన్ ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తుందన్నటువంటి విషయాన్ని భారత నిఘా సంస్థలు కనిపెట్టడం జరిగిందని, దీంతో భారత నిఘా సంస్థలు అలాగే ఇజ్రాయెల్ నిఘా సంస్థ రెండూ కూడా కలిసి, అంటే ఇండియన్ రా అండ్ ఇజ్రాయెల్ మొసాద్ ఇద్దరు కలిసి ఈ అంశాన్ని దీని మీద దాడి చేసి కుహాటాలో ఉన్నటువంటి పాకిస్తాన్ అణు కేంద్రం మీద దాడి జరిపి దీన్ని మొదటిలోనే తుంచేయాలనేటువంటి ప్రయత్నం చేశాయని, దీనికి సంబంధించి పూర్తిగా ప్లాన్ కూడా రెడీ అయిన తర్వాత అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దీనికి అంగీకరించలేదని, ఒకవేళ ఆ రోజు ఆమె దీనికి అంగీకరించి ఉంటే ఈ రోజు పరిస్థితులు వేరేలా ఉండేవని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అప్పట్లో తీవ్రంగా ఆమె దీన్ని వ్యతిరేకించి ఆపేయటం జరిగిందని, ఒకవేళ అది జరుగుంటే ఈ రోజు పాకిస్తాన్ ఇలా ఉండేది కాదని కూడా ప్రకటించారు. అలాగే ఇంకొక విషయం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ ఆ దాడి గనక చేయాలనేటువంటి ప్రయత్నంలో ఇందిరాగాంధీ ముందుకు వెళ్ళుంటే అమెరికా సపోర్ట్ చేసేది కాదు అని కూడా చెప్పారు. ఎందుకంటే అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రొనాల్డ్ రీగన్ దీనికి అంగీకరించేటువంటి వ్యక్తి కాదని, సో అప్పట్లో సోవియట్ యూనియన్ ని ఎదుర్కోవటం కోసం ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ముజాహిద్దీన్లకి పాకిస్తాన్ ద్వారా డబ్బు సప్లై చేస్తూ ఉన్నారని, సో దీన్ని పాకిస్తాన్ బ్లాక్ మెయిల్ చేసి అమెరికాని నిలువరించేటువంటి ప్రయత్నం చేసేదని, ఓవరాల్ గా ఇందిర ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు వేరేలా ఉండేది, ఆమె అలా చెయ్యకపోవటం అతిపెద్ద తప్పు అనేది ఆయన చెప్పినటువంటి అంశం.